ఫ్రెండ్స్, గల్ఫ్ దేశాలు ఎడారిలో నిర్మించిన అద్భుతాలు. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ భవంతులు, ఈ ఏసీలు, ఈ వాటర్ ప్లాంట్లు అవన్నీ పనిచేయాలంటే ఏం కావాలి? కేవలం కరెంటు. ఒకవేళ శత్రువు కేవలం ఈ పవర్ ప్లాంట్లు మాత్రం టార్గెట్ చేస్తే, బాంబులు బిల్డింగ్ల మీద కాదు, ట్రాన్స్ఫార్మర్ల మీద పడితే, యుద్ధం అంటే రక్తం ఏర్లై పారడం కాదు, దేశాన్ని నిశ్శబ్దంగా 100 ఏళ్లు వెనక్కి నెట్టేయడం. ఇరాన్ తదితర గల్ఫ్ దేశాల మధ్య నడుస్తున్న ఈ పవర్ వార్ వెనక ఉన్న భయంకరమైన నిజం ఏమిటో మీకు తెలుసా? ఆధిపత్యం. ఇంకా చెప్పాలంటే గుత్తాధిపత్యం. నేటి ఆధునిక యుద్ధ తంత్రంలో భవనాలను కూల్చడం పాత పద్ధతి. ఒక దేశాన్ని లొంగ తీసుకోవాలంటే ఆ దేశం వెన్నెముకైన పవర్ గ్రిడ్లను దెబ్బతీయాలి. దీన్నే ఎనర్జీ వార్ఫేర్ అంటారు. గల్ఫ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు ఎప్పుడూ ఉంటాయి. అక్కడ కరెంటు లేకపోతే ఏసీలు ఆగిపోతాయి, ఆకాశ హర్మ్యాలు ఓవెన్లుగా మారతాయి. అన్నిటికంటే భయంకరమైన విషయం, అక్కడ తాగే నీరు డీశాలినేషన్ ప్లాంట్ల నుండి వస్తుంది. ఇవి కరెంట్ లేకపోతే ఒక్క చుక్క నీటిని కూడా పంపిణీ చేయలేవు. అంటే పవర్ ప్లాంట్ కూలితే ఆ దేశం దాహంతో అలమటించిపోతుంది.